ఓం శాంతి. రాజయోగాన్ని అభ్యాసం చేసినప్పుడు ఆత్మలో ఏదైతే యోగ శక్తి, ఆత్మిక శక్తి వస్తుందో బాబా దాని ప్రయోగాన్ని మొట్టమొదట సంస్కారాలపైన, ఆ తర్వాత ప్రకృతి మరియు వికారాలపైన చెయ్యాలి అని చెప్పారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే యోగం చేసిన తర్వాత ఆ శక్తి ఏదైతే వచ్చిందో దాన్ని విద్యార్థులు తమ దినచర్యలో సంస్కారాల పరివర్తనకి, ప్రకృతి పైన విజయాన్ని సాధించడానికి ఉపయోగించకపోవడం వల్ల జ్ఞానంలోకి రాకముందు ఏదైతే మన సంస్కారాలు ఉన్నాయో వాటినే మళ్ళీ ఉపయోగించి అలజడికి లోనవుతున్నారు. సో ఇక్కడ బాబా మనకి యోగాన్ని నేర్పించిందే ఆ శక్తి ద్వారా మన యొక్క సంస్కారాలని పరివర్తన చేసుకుని, సతో ప్రధానమైన సంస్కారాలుంటే శ్రేష్ఠ కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. మనం సంస్కారాలు పరివర్తన చేసుకోకుండా మన యొక్క తమో ప్రధాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటినే గనక ఉపయోగిస్తే చేసేవన్నీ పాపకర్మలు అయినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తాం. సో అందుకే బాబా మొట్టమొదటి పాఠంలో ఏదైతే మనసు, బుద్ధి, సంస్కారం అని చెప్పారో, సో ఏదైనా ఒక ఆలోచన కానీ ఒక పని కానీ మళ్ళీ మళ్ళీ చేస్తూ పోతే అది మన అలవాటు అయిపోతుంది. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు, సహజం అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ సంస్కారాలు కూడా ఒకసారి పరివర్తన జరిగింది అనంటే ఆ తర్వాత ప్రతి కర్మ సహజం అయిపోతుంది, శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మనం యోగం చేసిన తర్వాత సంస్కారాల పరివర్తన జరగకపోతే ఇప్పుడు మనకేవైతే ప్రశ్నలు వస్తున్నాయో, వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి యోగం చేసినా కానీ ఎందుకు మార్పు రాలేదు, ఎందుకు ఇంకా కోపానికి, లోభానికి వశమవుతున్నారు అన్న ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటికి సమాధానం ఏంటంటే యోగ శక్తిని సంస్కారాల పరివర్తనకు ఉపయోగించలేదు. సో సంస్కారాలు ఏ రకంగా పరివర్తన చేసుకోవాలా అని చెప్పేసి బాబా అవ్యక్త మురళిలో తెలియచేశారు. సంస్కారానికి సంబంధించి బాబా ఎక్కడెక్కడైతే చెప్పారో అవన్నీ ఈ వీడియోలో ఫొటోస్ వేసి చూపిస్తున్నాము. సో విద్యార్థులు కొంచెం ధ్యాసతోటి ఈ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ, మురళి చదవడం కానీ చేసి కొంచెం ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే బాబా చెప్పినట్టు ఇది సహజ మార్గం అయిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రతీది అసలు సహించాల్సి వస్తుంది. అసలు బాబా సహించమనేసి ఎక్కడైతే మురళిలో వస్తుందో అక్కడ సహించడము అంటే సహన శక్తిని వాడడం, కానీ మనం అది శ్రమ, బాధతో కూడిన విషయం కింద తీసేసుకున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ ఆత్మిక శక్తిని ఉపయోగించకపోవడమే. సో దాన్ని ఉపయోగించి సంస్కారాలు పరివర్తన చేసుకుంటేనే కర్మలు, శ్రేష్ఠ కర్మలు సహజంగా చేస్తాము, లేకపోతే అన్నీ పాపకర్మలే అవుతాయి. సో ఇక్కడ యోగం చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో దైవీ సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి. వాటితో పాటు మన యొక్క ద్వాపరం నుంచి ఏవైతే సంస్కారాలు ఉన్నాయో అవి కూడా అందులో ఆత్మలో ఉన్నాయి, అవి వినాశనం అవ్వలేదు. ఈ పాయింట్ని విద్యార్థులు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే యోగం చేసేస్తే తమో ప్రధాన గుణాలు వెళ్ళిపోయి సతోవే వస్తాయి అంటున్నారు. సతో వస్తాయి బాబాని తలుచుకోవడం వల్ల, కానీ ద్వాపరం నుంచి ఏవైతే వచ్చాయో వాటిని వినాశనం చెయ్యాలి అని అంటే వీటిని వాడుతూ పోవాలి. స్థాపన, పాలన, వినాశనం అంటున్నారు దీన్ని. సో అందుకోసమని ఇప్పుడు సంస్కారాలు ఏ రకంగా పరివర్తన చేయాలా అని చెప్పేసి బాబా 5th April 1981 ఈ అవ్యక్త మురళిలో ఏం చెప్తున్నారంటే, సంస్కారం అవ్వటం అంటే సంకల్పం, మాట మరియు కర్మ స్వతహాగా దాని అనుసారంగా నడవాలి. సంస్కారం ఎలాంటిది అంటే ఆత్మను స్వతహాగా తన ప్రకారం నడిపించుకుంటుంది. సంస్కారం అనేది స్వతహాగా తాళం చెవి లాంటిది, దీని ఆధారంగానే నడుస్తారు. ఆట బొమ్మకి తాళం చెవి కీ ఉంటుంది, అది త్రిప్పితే నాట్యం చేస్తూ ఉంటుంది, పడిపోయేది అయితే పడిపోతూనే ఉంటుంది. అదేవిధంగా జీవితానికి సంస్కారం అనేది తాళం చెవి. కనుక బాబా యొక్క సంస్కారాలు నిజ సంస్కారంగా చేసుకున్నారా? దీనినే మీరు మరో మాటలో ఇది నా సంస్కారం అని అంటారు. బాబా సదా వరదాని, సదా ఉపకారి, సదా దయాహృదయుడు. ఇలా బాబా సమానమైన సంస్కారాలు తయారైపోవాలి. కనుక శ్రమ చేయవలసి వస్తుందా? నేను ఎవరు అనే దాన్ని స్వరూపంలోకి తీసుకురండి,
ఈ ధర్మాన్ని కర్మలోకి తీసుకువచ్చినప్పుడే స్వరూపం వరకు తీసుకువచ్చినట్లు, లేకపోతే తెలుసుకుని అంగీకరించే వారి లిస్టులోకి వెళ్ళిపోతారు అంటున్నారు. సో ఇప్పుడు ఈ వాక్యాలను మనం అర్థం చేసుకుందాము. బాబా పిల్లలకు అర్థం కావాలా అని చెప్పేసి ఆట బొమ్మ అంటే కొన్ని టాయ్స్ ఎట్లా ఉంటాయంటే బొమ్మలు మనం కీ ఇస్తే వాటంతట అవే డ్రమ్స్ బీట్ చేయడం కానీ, నడవడం కానీ, లేకపోతే డ్యాన్స్ చేయడం కానీ, మ్యూజిక్ రావడం కానీ ఆ కీ ఇవ్వగానే స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ మీ సంస్కారాలు కూడా అలాంటివే అంటున్నారు. సో సంస్కారం ఎప్పుడవుతుంది? మన సంకల్పము, మాట మరియు కర్మ స్వతహాగా దాని అనుసారంగా నడవాలి. అంటే ఉదాహరణకి మన ఫస్ట్ లెసన్ని గనక తీసుకుంటే, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేసి శివ పరమాత్మ నా తండ్రి అని సంకల్పం చేసినప్పుడు సంకల్పం ద్వారా బాబాకి కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయినప్పుడు ఈ సంకల్పాన్ని స్థిరంగా పెట్టాలి. మాటి మాటికి మ్యూజిక్లు కమెంటరీలు వేసి సంకల్పాన్ని కదిపేయొద్దు. సో ఇక్కడ బాబాకి కనెక్ట్ అయ్యాం. సో సాధనాలకు సంబంధించి కూడా సపరేట్ వీడియో చేశాము. సాధనాలు వినాశి, సాధన అవినాశి అని. అది చూస్తే యోగం కరెక్ట్గా ఎలా చేసి బాబాకి కనెక్ట్ అవ్వాలో అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ సంకల్పం ద్వారా బాబాకి కనెక్ట్ అయ్యి స్థిరంగా పెట్టినప్పుడు బుద్ధి దివ్యంగా అవుతుంది. సో బుద్ధి దివ్యంగా అయ్యేది ఒక్క బాబా శక్తితోటే, ఇంకా వేరే ఏ పద్ధతులు లేవు. బాహ్యమైన వస్త్రధారణ ద్వారా కానీ, స్థూలమైన ఆహార నియమాల ద్వారా కానీ, స్నానాల ద్వారా కానీ, ఇంకా ఏ పద్ధతి ద్వారా కూడా బుద్ధి అంటే మన రాతి బుద్ధి దివ్యంగా అవ్వదు. ఒక్క బాబాని తలుచుకుంటేనే అవుతుంది. సో ఎప్పుడైతే ఆ బుద్ధి దివ్యంగా అవుతుందో, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం ఆ బుద్ధి ద్వారా వెళ్ళినప్పుడు, దివ్య బుద్ధి దాన్ని స్వీకరించినప్పుడు ఆ శాంతి అన్నది మన సంస్కారం అయిపోతుంది. సో ఇక్కడ శాంతి అన్నది మన సంస్కారం అవ్వాలంటే సంకల్పం, మాట మరియు కర్మ మూడు ఒకేలా ఉండాలి. సో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేసి వాచా ద్వారా గట్టిగా అర్చేసి, కర్మన ద్వారా వస్తువులు విసిరేసి, ఇలా మన సంకల్పము, మాట, కర్మ మూడు డైరెక్షన్లలో ఉంటే అది మన సంస్కారం కింద మారదు. సో ఇక్కడ ఏం వాడాము? ఇక్కడ యోగం చేసినప్పుడేమో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, భృకుటి మధ్యస్థానంలో చైతన్య శక్తిని అని ఇవన్నీ అనేస్తున్నాం. ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాము? ఇక్కడ క్రోధాన్ని వాడుతున్నాము, వాచా ద్వారా వస్తుంది. సో అభ్యాసానికి ప్రాక్టికల్ లైఫ్కి తేడా వచ్చేసింది. కాబట్టి ప్రాక్టికల్ లైఫ్లో మీరు ఏ సంస్కారాన్ని అయితే వాడుతారో అదే మన అలవాటు అయిపోతుంది. సో ద్వాపరం నుంచి కోపాన్నే వాడుతూ పోయాం కాబట్టి అదే మన ప్రస్తుత సంస్కారం. అది ఇప్పుడు దాన్ని మార్చాలి అంటే బుద్ధిపూర్వకంగా సంకల్పాలు మనం చెయ్యాలి. సాధనాలని ఆధారంగా తీసుకోవద్దు, కర్మేంద్రియాల ద్వారా కూడా కాదది. సో స్వశక్తితోటి సంకల్పాలు చేసి మళ్ళీ రోజంతా అటెన్షన్ పెట్టాలి. సో కాబట్టి అమృతవేళని 5 గంటలకు సమాప్తం చెయ్యకుండా రోజంతా అమృతవేళ, యుగమే అమృతవేళ అనుకుని రోజంతా శ్రేష్ఠ సంకల్పాలు చెయ్యాలి. మాట జ్ఞానయుక్తంగా ఉండాలి. కర్మ కూడా కర్మయోగులై యోగయుక్తంగా ఉండాలి. అప్పుడు సంస్కారాలు పరివర్తన అవుతాయి. ఈ విధంగా చెయ్యకుండా అభ్యాసం వరకు మాత్రం నేను ఓం శాంతి, నేను శాంతి స్వరూపాన్ని అనుకోవడము, లేదా వాచా వరకు వచ్చేసరికి ఎవరిని చూసినా ఓం శాంతి అని అనేసి, మళ్ళీ కర్మ వరకు వచ్చేసి వ్యతిరేకంగా చేస్తే ఏదైతే మనము ఆచరణలోకి తీసుకొస్తామో అది సంస్కారం అవుతుంది. అంతేగాని సంకల్పం చేసి వదిలేస్తే మాత్రం సంస్కారం కాదు. కాబట్టి ఇక్కడ అందుకే ఏమంటాడంటే, ఇప్పుడు మీ సంస్కారాలను పరివర్తన గనక చేస్తే ఆ తర్వాత సహజంగా మీ ప్రవర్తన మారిపోతుంది. సో ఇక్కడ జ్ఞానం తెలుసుకున్నాము, యోగం చేశాము, కానీ ధారణ అంటే వీటిని ప్రాక్టికల్ లైఫ్లోకి తెచ్చి పరివర్తన చెయ్యకుండా డైరెక్ట్ సేవకి దిగినప్పుడే సమస్యలు వస్తాయి. శ్రమ ఎక్కువైపోతుంది, సంస్కారాల ఘర్షణ వచ్చేస్తుంది. సో అందుకే ఫస్ట్ సంస్కారాలని పరివర్తన చేస్తే ఎలా అవుతుందంటే, ఒక బొమ్మకి, ఆట బొమ్మకి కీ ఇస్తే ఏ రకంగా అయితే అది సహజంగా చేస్తుందో, ఆత్మలో సంస్కారాలు పరివర్తన చేసేస్తే ఆ తర్వాత ప్రతిదీ శ్రేష్టత అన్నది సహజంగా వచ్చేస్తుంది. సో అందుకే ఏమంటున్నారంటే, కనుక బాబా యొక్క సంస్కారాలు నిజ సంస్కారంగా చేసుకున్నారా, దీనినే మీరు మరో మాటలో ఇది నా సంస్కారం అని అంటారు. సో బాబా సంస్కారాలు మన సంస్కారాలు అయ్యా అని చెప్పి ఇక్కడ టీచర్ అయిన పరమాత్మ ప్రశ్న అడుగుతున్నారు. కాబట్టి విద్యార్థులు సమాధానం ఇస్తే అప్పుడు టీచర్ ఆయనకి ఇంకెంత సహయోగం ఇవ్వాలో తెలుస్తుంది. ఇలా బాబా ప్రశ్నలు అడిగితే బాబా ప్రశ్న అడిగారని చెప్పి అది కూడా ఏదో వాక్యం కింద చదివేసుకుంటూ వెళ్ళిపోతే
ఇంకా టీచరే, విద్యార్థులు విద్యార్థులే. మళ్ళీ మన ప్రశ్నలు మనకే ఉంటాయి, యోగంలో ఉండి జ్ఞానంలో ఉండి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము అని. సో ఎవరైనా ఎందుకైనా అలా ప్రవర్తిస్తున్నారంటే అసలు మనకు జ్ఞానం ఎందుకు అర్థం కావట్లేదా అని మనని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు మనకు జ్ఞానం అర్థం కాలేదంటే ఇక్కడ బుద్ధి దివ్యంగా అవ్వలేదు. సో దివ్య జ్ఞానం అర్థం అవ్వాలంటే బుద్ధి దివ్యంగా అవ్వాలి. సో బుద్ధి దివ్యంగా అవ్వాలి అని అంటే కరెక్ట్గా సంకల్పం ద్వారా బాబాకి కనెక్ట్ అవ్వాలి. సంకల్పాన్ని మాటికి సాధనాలు పెట్టి కదిపేయొద్దు. సో అలా దివ్య బుద్ధి అయినప్పుడు అప్పుడు దాన్ని వాడుతూ పోతే, అంటే మాయకు వశం అవ్వకపోతే దివ్య బుద్ధి పనిచేయడం మొదలెడుతుంది. దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ అన్న మురళి చదివితే విద్యార్థులకు అవగాహన వస్తుంది. సో మాయకు వశం అవ్వకపోతే దివ్య బుద్ధి యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి ఆ తర్వాత జ్ఞానం అన్నది సహజంగా అర్థమవుతుంది. సో అందుకే ఇక్కడ బాబా సంస్కారాలు ఏంటంటే, బాబా సదా వరదాని, సదా ఉపకారి, సదా దయాహృదయుడు. సో ఇక్కడ బాబా సమానంగా ఎప్పుడైతే సంస్కారాలు పరివర్తన అవుతాయో, సదా వరదాని అంటే ఎవరికి ఏది అవసరమా అని చెప్పి పరిశీలన శక్తి ద్వారా తెలుసుకుని వాళ్ళకి ఆ శక్తిని ఇస్తూ పోవడము, ఆ వరదానాలు ఇస్తూ పోవడం. తర్వాత బాబా సంస్కారం సదా ఉపకారి. సదా ఉపకారి అని అంటే మన చెడు చేసిన వాళ్ళని మనం మంచి చేయడము, లేదా ఎవరైనా మనం చూసి మొహం తిప్పేసుకున్నా మనం వెళ్ళి నవ్వుతూ మాట్లాడము, ఇది కాదు. సబ్జెక్ట్ అర్థం చేసుకునేటప్పుడు టీచర్ అయిన పరమాత్మ ఏ భావము అంటే ఏ అర్థంతో చెప్తారో ఆ అర్థంతో మనం అర్థం చేసుకోవాలి. అందుకే మురళీలో బాబా మీ స్వభావాన్ని మార్చండి అంటాడు. సో ఒకప్పుడు ఉపకారం చేయడం అంటే మన భాషలో ఎవరైనా మొహం తిప్పుకున్నా నేను వెళ్ళి మాట్లాడేసి వచ్చాను కాబట్టి నేను ఎంతో గ్రేట్, ఇదేదో పెద్ద ఉపకారం అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ బాబా ఉద్దేశంలో ఉపకారం యొక్క స్టాండర్డ్స్ ఏంటంటే, భక్తి మార్గంలో ఆయనని మనం ఎంత నిందించినా కానీ ఈరోజు మనకు జ్ఞానాన్ని యోగాన్ని తెలియజేసి మన 63 జన్మల పాపాల నుంచి ముక్తినిచ్చి మళ్ళీ వచ్చే కల్పానికంతా వారసత్వం ఇస్తున్నారు. ఇది ఉపకారం అంటాడు. సో ఇక్కడ కూడా ఎవరైనా మన అపకారం చేస్తే మనం వాళ్లకు జ్ఞానాన్ని ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి వారసత్వాన్ని అధికారులుగా చేసి ఆ తర్వాత వాళ్ళ పాపాల నుంచి వాళ్ళు ముక్తులు అయ్యేటట్టు కూడా మన యొక్క జ్ఞాన యోగాల శక్తుల్ని వాడాలి. ఇది బాబా పెట్టిన స్టాండర్డ్స్ సదా ఉపకారికి. తర్వాత సదా దయాహృదయుడు. సో ఆయనని నిందించిన వాళ్ళని, ఆయనని పొగిడిన వాళ్ళని అందరి పట్ల దయ చూపించాడు ఆయన. అంటే నిందా స్థుతిలో సమానంగా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా అందరి పట్ల దయాహృదయము, మనకు ఫేవర్గా ఉన్న మన అనుకూల వర్గం వైపు దయ చూపించడము. ఆ దయ చూపించేటప్పుడు కూడా వాళ్ళు తప్పులు చేస్తుంటే కూడా మాయ పైన దయ చూపించేసి వాళ్ళ తప్పుల్ని సహయోగం ఇవ్వడము, ఇది కాదు. ఇక్కడ ఏంటంటే దయ చూపించడం అంటే ఎవరైనా తప్పు చేస్తున్నా కానీ ఇక్కడ బాబా వాళ్ళకి జ్ఞాన యోగాలు ఎలాగైతే ఇచ్చి మళ్ళీ ఫర్దర్గా తప్పులు చేయకుండా ఎలాగైతే ఆపుతున్నారో అలా మనం వాళ్ళని కూడా ఆపాలి. లేకపోతే ఆత్మ పాపాలు చేసుకుని మళ్ళీ జీవితం దుఃఖమయంగా చేసేసుకుంటుంది. సో కాబట్టి మన అనుకూల వర్గానికైనా ప్రతికూల వర్గానికైనా ఎవరికైనా కానీ అందరి పట్ల దయ చూపించాలి. అందుకే బాబా సమానంగా ఈ సంస్కారాలు మీలో ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు. ఇలా బాబా సమానమైన సంస్కారాలు తయారైపోవాలి. కనుక శ్రమ చేయవలసి వస్తుందా? నేను ఎవరు అనేది స్వరూపంలోకి తీసుకురండి. సో ఇక్కడ బాబా సమానమైన సంస్కారాలు తయారవ్వాలంటే ఇప్పుడు ఉదాహరణకి స్వదర్శన చక్రాన్ని ఆ ఉదయం అభ్యాసం చేసినప్పుడు నేను ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాన్ని కనుక అభ్యాసం చేస్తే రోజంతా అందరికీ వరదానాలు ఇస్తూ పోవాలి. మనల్ని మెచ్చుకున్న వాళ్ళకి వరదానాలు ఇవ్వాలి, మనల్ని నిందించిన వాళ్ళకు కూడా వరదానాలు ఇస్తూ పోవాలి. సో ఉదయం ఏదైతే స్వదర్శన చక్రంలో 5 సంకల్పాలు మనం అభ్యాసం చేస్తామో దాన్ని రోజంతా ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి. స్వదర్శన చక్రాన్ని ఎలా అభ్యాసం చేసి ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలన్న దానికి శివ పరమాత్మ జ్ఞానమురళి అన్న యూట్యూబ్ ఛానల్లో సపరేట్ స్లాట్ ఓపెన్ చేశాము స్వదర్శన చక్రం గురించి. సో ఆ స్లాట్లో ఆ వీడియోస్ ఉంటాయి, కొన్ని రికార్డ్ చేసాము, ఇంకా రాబోయే రోజుల్లో కూడా చేస్తాము. సో అక్కడ చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఈ రకంగా మన సంస్కారాలు కనుక పరివర్తన అయిపోతే శ్రమ చేయవలసి వస్తుందా అని బాబా ప్రశ్న అడుగుతున్నారు. సో ఎవరికైనా శ్రమ చేయవలసి వస్తోంది, మాకు యోగం కుదరట్లేదు, రోజంతా అలజడి ఉందంటే దానికి కారణము సంస్కారాలు పరివర్తన చేయలేదని అర్థం. తర్వాత నేను ఎవరు అనేది స్వరూపంలోకి తీసుకురండి. ఈ ధర్మాన్ని కర్మలోకి తీసుకువచ్చినప్పుడే స్వరూపం వరకు తీసుకువచ్చినట్లు, లేకపోతే తెలుసుకుని అంగీకరించే వారి లిస్టులోకి వెళ్ళిపోతారు అంటాడు. సో నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం నేను ఆత్మని.
సో దీన్ని, ఈ ధర్మాన్ని కర్మలోకి తీసుకురండి అంటున్నాడు. సో ధర్మం అంటే గైవీ గుణాల ధారణ. సో ఈ ధర్మము అన్న పదం మీద సపరేట్ వీడియో ఉంది. సో ఈ వీడియో యొక్క లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ ధర్మము అని అంటే ఆత్మ యొక్క స్వధర్మాన్ని కర్మలోకి తీసుకువచ్చి మన యొక్క కర్మలు ఉండాలన్నది పాయింట్. ఇంకా వివరంగా కావాలంటే ఆ వీడియోని చూడొచ్చు విద్యార్థులు. కాబట్టి మన కర్మలో ధర్మాన్ని కలిపి తీసుకువచ్చినప్పుడే స్వరూపం వరకు తీసుకువచ్చినట్టు. లేకపోతే తెలుసుకుని అంగీకరించే వారి లిస్టులోకి. సో తెలుసుకుని అంగీకరించే వాళ్ళంటే ఇక్కడ బాబా క్లాస్ చెప్పగానే బాబా కరెక్ట్గా చెప్పారు అని చెప్పి టీచర్ని మెచ్చుకునేసి అంగీకరించేవారు. అంటే బాబా చెప్పింది కరెక్ట్ అని అంగీకరించేసి ఆ లిస్టులోకి వెళ్ళిపోతారే తప్పితే ధారణ చేసి అక్కడ ప్రాక్టికల్ లైఫ్ దేనికి వచ్చి ఆజ్ఞాకారుల లిస్టులో మాత్రము ఉండరు. కాబట్టి ఇక్కడ అది తెలుసుకుని ధారణా స్థాయిలోకి తేవాలి అంటున్నారు. తర్వాత 9th January 1996 ఈ అవ్యక్త మురళిలో బాబా సంస్కారం గురించి ఇంకేం చెప్తున్నారంటే, పిల్లల యొక్క స్థితిలో అన్నిటికంటే ఎక్కువగా యజమాని స్థితిని మరిపించేది మరియు సమయానుసారం రాజును వశం చేసుకునేది మనస్సు. అందువలనే బాబా ఇచ్చిన మంత్రం కూడా మన్మనాభవ, తన్మనాభవ లేదా ధన్మనాభవ అని అనలేదు, మన్మనాభవ అని అన్నారు. ఎందుకంటే మనస్సు అనేది తన ప్రభావం వేసేస్తుంది. మనసు యొక్క వశంలోకి వచ్చేస్తున్నారు. చూడండి, ఏదైనా చిన్న వ్యర్థ విషయమైనా లేదా వ్యర్థ వాతావరణం అయినా లేదా వ్యర్థ దృశ్యం అయినా అన్నింటి ప్రభావం మొదట దేనిపై పడుతుంది? మనస్సుపై పడుతుంది కదా. తర్వాత బుద్ధి దానికి సంయోగం ఇస్తుంది. మనస్సు మరియు బుద్ధి ఒకవేళ ఆ విధంగా నడుస్తూ ఉంటే అదే సంస్కారంగా తయారైపోతుంది. సో సంస్కారం ఎలా తయారైందని చెప్పి బాబా ఇక్కడ ఉదాహరణ ఇస్తూ, ఏదైనా వ్యర్థ వాతావరణం, విషయము, దృశ్యం అన్నింటి ప్రభావం దేనిపైన పడుతుందంటే మనస్సు. అంటే బయట జరిగేదాన్ని బట్టి మనము మనస్సు అంటే ఆలోచనలు చేసేసి అప్పుడు దానికి బుద్ధి సహయోగం ఇచ్చినప్పుడు అంటే బుద్ధి నిర్ణయిస్తుంది. సో మనం వ్యర్థ సంకల్పాలు చేసినప్పుడు బుద్ధి అది కరెక్ట్ అని నిర్ణయించిందంటే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేస్తాం కాబట్టి అది సంస్కారంగా అయిపోతుంది అంటున్నాయి. సో అలా చెడు సంస్కారాలు అవ్వకుండా దాన్ని చెక్ చేయాలి అంటే ఇక్కడ మధ్యలో బుద్ధి దివ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. సో అందుకే బాబా మీకు దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇచ్చాను అంటారు. కానీ మన జ్ఞానంలోకి వచ్చాక ఆ విషయం తెలీదు. మురళి చదువుకున్నాక తెలుసుకున్నాము. సో ఆ మురళిలు ఏం చెప్పారంటే, దివ్య బుద్ధి అన్నది నేను అందరికీ గిఫ్ట్గా ఇస్తాను, మాయకి వశం అయితే అది పని చెయ్యొద్దు అని చెప్పాడు. సో అందుకోసం అని చెప్పి మాయకు వశం అవ్వకుండా ఉండాలి అని అంటే బాబా ఇచ్చిన సంకల్పాలు చేస్తూ పోవాలి. సో బాబా ఏం సంకల్పాలు ఇచ్చారనేది వీడియోస్లో చేశాము. కానీ కొంతమంది విద్యార్థులు అర్థం కాలేదన్నారని దృష్టి ద్వారా సృష్టి అని చెప్పి మళ్ళీ టాపిక్ పెట్టి బాబా ఇచ్చిన సంకల్పాలన్నీ రికార్డ్ చేస్తున్నాము. సో ఆ వీడియోస్ చూసినా కానీ బాబా ఏం సంకల్పాలు ఇచ్చారో తెలుస్తుంది. అవి చేస్తూ పోతే వ్యర్థం చేయకుండా ఉంటాం కాబట్టి బుద్ధి ఎప్పటికీ దివ్యంగా ఉండి దివ్య జ్ఞానం అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ బుద్ధి దానికి సంయోగం ఇచ్చినప్పుడు మనసు మరియు బుద్ధి ఒకవేళ ఆ విధంగా నడుస్తూ ఉంటే అదే సంస్కారం అయిపోతుంది. సో ఇక్కడ బుద్ధి దివ్యంగా ఉంటే ఏం చేస్తుందంటే శ్రేష్ఠ సంకల్పాలనే స్వీకరిస్తుంది, వ్యర్థ సంకల్పాలని తిరస్కరిస్తుంది. బుద్ధి గనక రాతిగా ఉంటే వ్యర్థ సంకల్పాలని స్వీకరించి శ్రేష్ఠ సంకల్పాలని తిరస్కరిస్తుంది. సో సబ్జెక్ట్ అంతా ఎక్కడుందంటే బుద్ధి. సో బాబా యొక్క పాత్ర ఎక్కడుందంటే బుద్ధి దగ్గర. అందుకే దివ్య బుద్ధి ప్రదాత అన్నారు. సో ఇక్కడ ఆలోచనలు చేసేది మనమే. మళ్ళీ బాబా సంకల్పం ఇచ్చారు అనొద్దు. సో మన ఇష్టం వచ్చినట్టు అన్ని సంకల్పాలు చేసేసి బాబా మీద వేసేసి మళ్ళీ బాబాని వ్యతిరేక దిశలో ప్రత్యక్షం చేయొద్దు. సో ఇక్కడ సంకల్పాలు మనం చేస్తున్నాము, కానీ మనం కరెక్ట్గా డిసిషన్స్ తీసుకుని శ్రేష్ఠ కర్మలు చెయ్యాలి అన్నట్టు బాబా దివ్య బుద్ధి ఇస్తున్నాడు. సో ఆ బుద్ధి దివ్యంగా ఉంటే కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటుంది. మాయకు వశమై మళ్ళీ దాన్ని రాతి బుద్ధిగా చేసామంటే దాన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకుంటుంది. కాబట్టి వ్యర్థ సంకల్పాలు చేయకుండా బుద్ధి ఎప్పుడు దివ్యంగా ఉండేటట్టు జాగ్రత్త పడే డ్యూటీ మనదే. బాబా చూసుకుంటాడంటే చూసుకోరు, బుద్ధిని మనమే చూసుకోవాలి. తర్వాత 22 September 1975 ఈ మురళీలు ఏమంటారంటే, ఈ మొదటి పాఠం ఏదైతే ఉందో నేనెవరు, ఆ పాఠమే ఇప్పటికీ నడుస్తుంది. అందువలనే దీనిని చిక్కు ప్రశ్న అని అంటారు. ఇంత చిన్న ప్రశ్న ఉన్నతోన్నత బ్రాహ్మణులను కూడా పరాజితులను చేసింది, భ్రమించేవారిగా చేసింది.
పజిల్ అయిపోయింది. అంటే సంపూర్ణ రీతిగా ఎవరూ పరిష్కరించలేకపోయారు దీనిని. స్వమానానికి బదులు దేహాభిమానం లేదా ఇతరాత్మల పట్ల అభిమాన దృష్టి ఉంటుంది. ఎందుకని? ఈ సమస్యను పరిష్కరించారా? లేదా ఇప్పటి వరకు పరిష్కరిస్తూ ఉన్నారా? నేనెవరు? ఈ ఒక్క మాట యొక్క సమాధానంలోనే జ్ఞానమంతా ఇమిడి ఉంది. ఈ ఒక్క మాటే సంతోష ఖజానాకి, సర్వశక్తుల ఖజానాకి, జ్ఞానధన ఖజానాకు, శ్వాస మరియు సమయం యొక్క ఖజానాకి తాళం చెవి. తాళం చెవి అయితే లభించింది కదా అంటున్నారు. సో ఇక్కడ మన సంస్కారాలు పరివర్తన అవ్వకపోవడానికి ఇక్కడ ఇంకో కారణం బాబా ఏం చెప్తున్నారంటే, ఈ మొదటి పాఠంలో ఈ ప్రశ్న ఏదైతుందో నేనెవరు, ఈ ప్రశ్న అన్నది చిక్కు ప్రశ్న అయిపోయి ఇంత చిన్న ప్రశ్నకు కూడా ఉన్నతోన్నత బ్రాహ్మణులు కూడా పరాజితులు అయిపోయారు అని అంటే ఆ ప్రశ్నకు సమాధానం తెలియక కాదు. సో మనం అందరం 7 డే కోర్స్ చేసి నేను ఆత్మని అన్న సమాధానం తెలుసు, కానీ ఎందుకు పరాజితులు అయిపోయారు అని అంటే దాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తేలేక. సో ప్రాక్టికల్ లైఫ్లోకి ఎందుకు తేలేకపోయారు అని అంటే జ్ఞానాన్ని తెలుసుకుని యోగం చేసి ఆ తర్వాత ధారణ చేస్తేనే ఆత్మ అన్న పాఠం ఏదైతే ఉందో, నేనెవరన్న పాటకు సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధాన స్వరూపాలం అవుతాం. సో ప్రశ్నకి సమాధానం తెలుసుకుని అంటే తెలుసుకున్న వరకు చేసి ఆ సమాధాన స్వరూపం అంటే ఆత్మాన్న స్థితిలోకి రాలేకపోయారు కాబట్టి ఇక్కడ పరిష్కరించలేకపోయారు, బ్రాహ్మణ పరివారం అంతా పరాజితులైపోయారు అంటున్నారు. అంటే ఎలా వస్తారు ఆత్మాన్న స్థితిలోకి? నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అనేసి అనడం మనకు అలవాటైపోయింది. ఓం శాంతి అనడం అయితే ఇంకా పక్కా అలవాటైపోయింది. మనకి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎందుకు అక్కడ మరి ధారణా స్థాయిలోకి రావట్లేదు అని అంటే మనం ఆ శక్తిని సంస్కారాల పరివర్తనకు వాడటం లేదు. ఆలోచనల మీద ఎప్పటికప్పుడు అటెన్షన్ పెట్టుకుని చెయ్యాలి. సో ఇందాక ఫస్ట్ 2 స్లైడ్స్ ఏదైతే వేసామో అందులో బాబా చెప్పారు, మీ సంకల్పము, మాట, కర్మ 3 ఒకటే ఉంటే అక్కడ సంస్కారం అనేది పరివర్తన అవుతుందని. సో అందుకే అది చెయ్యకపోవడం వల్లనే మీరు దాన్ని పరిష్కరించలేకపోతున్నారు. ఈ నేనెవరన్న ప్రశ్నకు సమాధానం ఏదైతే ఉందో, నేను ఆత్మను అన్న ఈ సంకల్పం ద్వారానే మీ యొక్క బుద్ధి యొక్క ఖజానా తెరుచుకున్నప్పుడు ఈ సంతోషం ఖజానా, సర్వశక్తుల ఖజానా, జ్ఞానధన ఖజానా, శ్వాస మరియు సమయం యొక్క ఖజానాకి తాళం చెవి. సో ఇక్కడ బాబా మనకి ఇచ్చే ఖజానాలు ఏవైతే ఉన్నాయో సర్వశక్తులు, జ్ఞానధనము, శ్వాస మరియు సమయం. ఇక్కడ శ్వాస అంటే ఇక్కడ యాక్చువల్గా ఆయన మనకి ఆయుష్ కూడా ఇస్తున్నారు. కానీ జ్ఞానం మధ్యలోనే చాలామంది వదిలేస్తున్నారు శరీరాలు అని అంటే ఇక్కడ ఆత్మాన్న స్థితిలో ఉండి యజ్ఞంలో సహయోగం ఇస్తే అప్పుడు ఆయుష్ దీర్ఘాయుష్ ఉంటుంది. అందుకే సద్గురువుగా బాబా మురళీలు నడిపించోట దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి కూడా వరదానం ఇచ్చారంటే బ్రాహ్మణ జీవితంలో దీర్ఘాయుష్ ఉండాలని చెప్పి. సో అందుకే ఇక్కడ ఈ వరదానాలన్నీ ఖజానాలన్నీ మనకి అనుభవంలోకి రావాలి అని అంటే బుద్ధి దివ్యంగా ఉండాలి. బాబా చెప్పేది ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొస్తేనే ఈ ఖజానాలు మనకు అనుభవంలోకి వస్తాయి. లేకపోతే ఊరికే నేను ఆత్మని, భృగుటి మధ్య స్థానంలో ఉన్న చైతన్య శక్తిని, నేను పరంధామానికి వెళ్ళొసి వచ్చాను, సూర్యులు, చంద్రులు, చుక్కలన్నీ దాటొచ్చానని అది ఊరికే రొటీన్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో అది సంకల్పాలన్నీ మన స్వశక్తి ద్వారా చేసినప్పుడే ఈ ఖజానాలు ఓపెన్ అయితే వాటిని వాడుకోగలుగుతాము. మనకు అప్పుడు అవి అనుభవంలోకి కూడా వస్తాయి. తర్వాత బాబా 28 ఫిబ్రవరి 1988లో ఏమంటున్నారంటే మురళీలు అయితే చాలా విన్నారు, ఇప్పుడు ఏది విన్నారో అది చేయాలి. ఎందుకంటే ఈ సాకార సృష్టిలో సంకల్పం, మాట మరియు కర్మ మూడింటికి గొప్పతనం ఉంది మరియు మూడింటిలో మహానత ఉండాలి. దీనినే సంపన్న స్థితి అని అంటారు. ఈ సాకార సృష్టిలో మూడింటిలో పూర్తి మార్కులు తీసుకోవటం చాలా అవసరం. ఒకవేళ ఎవరైనా నా సంకల్పం అయితే చాలా శ్రేష్టంగా ఉంది కానీ కర్మ మరియు మాటలో తేడా కనిపిస్తుంది అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకంటే సంకల్పానికి స్థూల అర్థం మాట మరియు కర్మ. శ్రేష్ఠ సంకల్పం ఉన్నవారి మాట స్వతహాగానే శ్రేష్టంగా ఉంటుంది. అందువలన 3 విశేషతలు కలిగి ఉండటమే నంబర్ 1గా అవటం. సో ఇక్కడ బాబా మురళీలు విన్నారు కానీ ఏది విన్నారో అది చెయ్యాలి అంటున్నారు. కానీ ఇంకా మురళీలే వింటున్నాము అని అంటే ఎందుకంటే మనం చెయ్యటం లేదు కాబట్టి ఇంకా మురళి చదువుకోవాలేమో, ఇంకా తెలుసుకోవాలేమో అనేసి అనుకుంటున్నాం. కానీ బాబా ఏమంటున్నారంటే మీ సంకల్పం, మాట, కర్మ 3
ఎప్పుడైతే మహానతలో ఉంటారో, ఎప్పుడైతే పరివర్తన అవుతాయో అప్పుడే అది సంపన్న స్థితి అంటాడు. సో ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే, ఎవరైనా మాట్లాడేటప్పుడు నేను చాలా శ్రేష్ఠ సంకల్పం పెట్టాను, నేను శ్రేష్ఠ సంకల్పం చేశాను అంటుంటారు. సో అలా అంటారు కానీ కర్మ మరియు మాటలో తేడా కనిపిస్తుందంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే, మేము ఫోన్ చేసినప్పుడు అక్కయ్య మీరు ఫోన్ చేయాలని మేము సంకల్పం పెట్టాము అక్కయ్య అంటారు. మీరు సంకల్పం పెట్టడం వల్ల నేను ఫోన్ చేస్తున్నాను అంటే నిజంగా మీ సంకల్ప శక్తే అంత గొప్పగా ఉంటే సృష్టి పరివర్తన కోసం ఎందుకు వాడరు దాన్ని? ఇప్పుడు నేను ఫోన్ చేయడానికి మీరేం సంకల్పం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు నంబర్ డయల్ చేసినా నేను ఎత్తుతాను. సో సింపుల్గా మీరు నంబర్ డయల్ చేస్తే నేను ఫోన్ ఎత్తేదానికి మేమే యూట్యూబ్లో నంబర్స్ ఇస్తున్నప్పుడు నేను ఫోన్ చేయాలనేసి మీ సంకల్ప శక్తిని వ్యర్థం చేసుకోవడం ఎందుకు? ఆ సంకల్ప శక్తితోటి స్వపరివర్తన, విశ్వ పరివర్తన, దుఃఖంలో ఉన్న ఆత్మల యొక్క దుఃఖం నుండి ముక్తి ఇవ్వడానికి, ప్రకృతి పరివర్తనకి వీటన్నిటిగా సంకల్ప శక్తి వాడుకోవాలి. కానీ నేను ఫోన్ చేయడానికి సంకల్ప శక్తి ఎందుకు? నంబర్ డయల్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది కదా. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటారంటే, చెప్పేటప్పుడేమో సంకల్పం అయితే చాలా శ్రేష్టంగా ఉంది అంటున్నారు, కానీ కర్మ మరియు మాటలో అంటే మేము సంకల్పాలు చేస్తున్నాము, మా సంకల్పాలు సిద్ధిస్తున్నాయి ఎందుకంటే మీరు ఫోన్ చేశారు అంటున్నారు. మరి ఆ శక్తిని వాడాలి కదా. కానీ మళ్ళీ అక్కడ చూస్తే స్వపరివర్తన ఉండదు, మళ్ళీ మనసా సేవ అంటే చెయ్యరు, మళ్ళీ మురళిలు వింటూ కూర్చుంటాం అంటున్నారు. సో విద్యార్థులు ఒక్కసారి ఆలోచించండి, సంకల్పాలు దేనికి పెడుతున్నాం మనము? నిజంగా మనలో ఆ శక్తి ఉందంటే స్వపరివర్తనకి, విశ్వ పరివర్తనకి రెండుటికి వాడాలి. సో అందుకోసం అని చెప్పి శ్రేష్ఠ సంకల్పం ఉన్నవారి మాట స్వతహాగానే శ్రేష్టంగా ఉంటుంది. అందువలన 3 విశేషతలు కలిగి ఉండటమే నంబర్ 1గా అవ్వటము. తర్వాత ఈ సంస్కారాల విషయానికి వచ్చేసరికి బాబా ఏ సంస్కారాలని వదిలేసేయాలి మనము అని చెప్పి 30th January 1979 ఈ అవ్యక్త మురళిలు ఏం చెప్పారంటే, జ్ఞాని ఆత్మగా అయిన కారణంగా భక్తి సంస్కారం, బికారిగా అడుక్కునే సంస్కారం మరియు కేవలం బాబా మహిమ మరియు కీర్తన చేసేటువంటి సంస్కారం, మనసు ద్వారా అక్కడికి ఇక్కడికి భ్రమించటం, మీ ఖజానాలను వ్యర్థం చేసుకోవటం, ఈ పాత సంస్కారాలను సదాకాలికంగా సమాప్తి చేయండి. అంటే పాత సంస్కారాల యొక్క సంస్కారం చేయండి. ఇదే వదలటం. ఇప్పుడు అర్థమైందా ఏమి చేయాలో ఏమి వదలాలో? జ్ఞాని ఆత్మ అంటే విజయి. సో ఇక్కడ జ్ఞాని ఆత్మ అయిన కారణంగా భక్తి సంస్కారం. సో భక్తి స్థూలంగా సూక్ష్మంగా రెండుటిని వదిలేసేయమని చెప్పారు. 23rd November 1972 ఇది ప్రత్యేకంగా మౌంట్ అబు వాళ్ళ కోసం నడిపారు. అందులో స్థూలంగా కూడా ఆపమన్నారు, సూక్ష్మంగా కూడా ఆపమన్నారు. సో భక్తి సంస్కారము మరి గృహస్థుకు వచ్చేసరికి కొంతమంది జ్ఞానంలో ఉంటున్నారు, కొంతమంది జ్ఞానంలో ఉండటం లేదు. మరి అప్పుడేం చెయ్యాలి అని అంటే, ఇక్కడ ఇంట్లో దీపం పెట్టాల్సి వచ్చినప్పుడు భక్తుల యొక్క మనోభావాలను దెబ్బకొట్టలేం కాబట్టి దీపాన్ని వెలిగిస్తాం, కానీ స్థూలంగా సూక్ష్మంగా మన ఆత్మ యొక్క జ్యోతి వెలిగిందా అని చూసుకోవాలి. ఎప్పుడైతే మన నుంచి జ్ఞానం యొక్క దివ్య కిరణాలు ఇంట్లో వ్యాపిస్తాయో స్వతహాగా ఇంట్లో వాళ్ళు జ్ఞానులు అవుతారు. కానీ మనమే ఇక్కడ అజ్ఞానంలో ఉండి అజ్ఞానాన్ని వ్యాపించి కుటుంబ సభ్యులంతా జ్ఞానంలోకి రావాలంటే ఎలా వస్తారు? సో ముందు మనలో ఈ జ్ఞాన జ్యోతి వెలగాలి. సో ఎప్పుడైతే ఈ జ్యోతి వెలిగి ఆ ప్రకాశం అన్నది ఇంట్లో వ్యాపిస్తుందో ఆ జ్ఞాన ప్రకాశంలోకి రావడానికి శక్తిని తీసుకోవడానికి ఇంట్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు. కానీ ఇక్కడ మనమే ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్నాం. భక్తి సంస్కారాలు ఆపాలనంటే వెంటనే స్థూలంగా ఆపేసి ఇంకేవో నియమాలని చెప్పేసి కుటుంబంలో డివిజన్ తెచ్చేసుకున్నారు, విభజన. సో కుటుంబ సభ్యులు ఏమనుకున్నారంటే, వీళ్ళు ఓం శాంతికి పోయి వచ్చినప్పటి నుంచే మాకు సమస్యలు స్టార్ట్ అయినాయి, అంతకన్నా ముందు మేము బాగుండే వాళ్ళము అని చెప్పేసి ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. కాబట్టి విద్యార్థులు ఏం ఆపాలి? భక్తి సంస్కారము అంటే స్థూలంగా ఆపే ముందు సూక్ష్మంగా వాటిని ఆపాలి. మనలో దైవీ గుణాలు ఇంట్లో వాళ్ళకి కనిపించాలి. మాతలు శక్తులని ఏదైతే బాబా చెప్పారో ఇందులో రికార్డ్ కూడా చేశాము, అది చూస్తే అర్థమవుతుంది. సో బాబా చెప్పారు భక్తి సంస్కారం అంటే ముఖ్యంగా అడుక్కునే సంస్కారము, భ్రమించే సంస్కారము. ఈ సంస్కారాలు మారి ఇంట్లో వాళ్ళలో జ్ఞాన ప్రకాశం అన్నది ఇచ్చినప్పుడు వాళ్ళు సహజంగా వస్తారు.
ఆ వచ్చినప్పుడు ఇవన్నీ మానుతూ పోవాలి. అంతేగాని ఇది నియమం అని పెట్టేసి ఇంట్లో విభజన తెచ్చేసి ఇంట్లో వాళ్ళంతా అగెయిన్స్ట్ అయిపోయారని చెప్పేసి బాబా కుటుంబాన్ని విడదీయడానికి రాలేదు. సంబంధాలను సరిదిద్దడానికే వచ్చారు కాబట్టి కొంత వివేకాన్ని వాడి పాటించాలి. తర్వాత బికారిగా అడుక్కునే సంస్కారం. బాబా అది చేయి, బాబా ఇది చేయి, లేదా బాబా మా ఇంట్లో వాళ్ళని జ్ఞానంలోకి తీసుకురా అని చెప్పేసి బాబాకు చెప్పడం కాదు. సో ఈ బికారిగా అడుక్కునే సంస్కారం మరియు కేవలం బాబా మహిమ మరియు కీర్తన చేసేటటువంటి సంస్కారం. సో బాబా మహిమ అంటే ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చాక ఏం అష్టోత్తరాలు సహస్రనామాలు ఏం చదవటం లేదు మనం, కానీ బాబా పాఠం చెప్పగానే బాబా చాలా బాగా చెప్తారు, బాబా చాలా కరెక్ట్గా చెప్పారు, బాబా ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్పేసి ఇంకొక రకంగా బాబా మహిమ అన్నది స్టార్ట్ చేశారు, కానీ అది వదలాలా అంటున్నాడు. సో బాబా మహిమ చేయడం కాకుండా బాబా చెప్పింది ఆజ్ఞగా తీసుకుని పాటించి మనము మహిమాయోగ్యంగా తయారైతే అప్పుడు బాబా సంతోషిస్తారు. మరియు కీర్తన చేసేటటువంటి సంస్కారం, పాటలు, బాబా పాటలు ఏవైతున్నాయో అవన్నీ ఇక్కడ జ్ఞానంలోకి వచ్చాక వేరే రకంగా రికార్డ్ చేశారు. ఆ కీర్తనలన్నీ నేర్చుకుని మళ్ళీ ఆ కీర్తన చేసేటటువంటి సంస్కారం, మనస్సు ద్వారా అక్కడికి ఇక్కడికి భ్రమించటం. సో ఇక్కడ జ్ఞానంలో భ్రమిస్తున్నామా అంటే ఖచ్చితంగా ఎంతమంది ప్రసంగకర్తలు ఉంటే ఎవరేం చెప్తారా అని చెప్పేసి బుద్ధి అది వినాలి ఇది వినాలి అక్కడ వినాలి. ఒకప్పుడు బట్టీలు జరిగినప్పుడు స్థూలంగా ఎక్కడ బట్టీలు జరిగితే అక్కడ భ్రమించారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిన తర్వాత ఏ స్పీకర్ ఏం చెప్తారా అని చెప్పి అక్కడికి ఇక్కడికి భ్రమించడం. ఇన్ని రకాలుగా భ్రమించే కన్నా మురళి ఓపెన్ చేసి చదివేస్తే అయిపోతుంది కదా. సో ఎవరైతే వాచాసేవ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే జ్ఞానాన్ని అర్థం చేయించి సహయోగం ఇస్తున్నారు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. కానీ ఎక్కడో చోట మనం స్వతంత్రులు అవ్వాలి కదా. మనం స్వతంత్రులుగా అవ్వకుండా ఇంకా మేము వింటూనే ఉంటాము, వీళ్ళేం చెప్పారు వాళ్ళేం చెప్పారు, కొత్త వాళ్ళు వచ్చారా పాత వాళ్ళు ఏం చెప్పారా, పాత వాళ్ళు ఎందుకు ఇలా చెప్పారు కొత్త వాళ్ళు ఎందుకు ఇలా చెప్పారని ఈ అనాలిసిస్ కాదు కదా. సో చేసేవాళ్ళు సేవ సహయోగం ఇచ్చి కొంత అర్థం చేయిస్తే ముందుకెళ్ళి స్వతంత్రులు అవ్వాలన్న ఉద్దేశంతో ఒక స్టేజ్లో మనము బుక్కు పట్టుకుని బాబాతోటి టీచర్ అయిన పరమాత్మతోటి డైరెక్ట్గా అర్థం చేసుకోవడం అన్నది కరెక్ట్ మెథడ్. సో అందుకే అక్కడికి ఇక్కడికి భ్రమించటం, మీ ఖజానాలను వ్యర్థం చేసుకోవటం, ఈ పాత సంస్కారాలని సదాకాలికంగా సమాప్తి చేయండి. తో ఖజానాలంటే బాబా ఇందాక ఏం చెప్పారు, సమయము, సంకల్పాలు, శ్వాస, శక్తులు, గుణాలు, వీటన్నిటినీ ఎక్కడ కూడా మనం ఉపయోగించకుండా వ్యర్థం చేసుకుంటున్నాం. వీటన్నిటిని సమాప్తి చేయండి అంటే పాత సంస్కారాల యొక్క సంస్కారం చేయండి. ఇదే వదలటం. ఇప్పుడు అర్థమైందా ఏం చేయాలో ఏం వదలాలో అంటున్నారు. సో ఇవన్నీ మనన చింతన చేసి గుర్తుపెట్టుకుని మన ప్రాక్టికల్ లైఫ్లోకి రాకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ఇవే సంస్కారాలు కనుక మళ్ళీ మనలో ఉంటే మళ్ళీ అదే ఏదైతే బాబా వద్దన్నారో అదే చేస్తే అప్పుడు భాగ్యం అన్నది శ్రేష్టంగా ఉండదు. తర్వాత 9th March 1984 ఈ మురళీల బాబా జన్మ మారింది కాబట్టి సంస్కారాలు కూడా మారాలి అంటున్నారు. సో అవేంటో చూద్దాము. మా అలవాటే ఇది అని ఆలోచించకండి. దేశం కారణంగా, వాయుమండలం కారణంగా, జన్మ సంస్కారాల కారణంగా ఇలా అవుతూనే ఉంటుంది అనేటటువంటి మాన్యతలు బలహీనంగా తయారు చేస్తాయి. జన్మ మారింది కాబట్టి సంస్కారాలు కూడా మారాలి. విశ్వ పరివర్తకులు అయితే ముందే స్వపరివర్తకులుగా ఉంటారు కదా. మీ యొక్క ఆది అనాది స్వభావ సంస్కారాలను తెలుసుకోండి. అసలు సంస్కారాలు అవి. ఇవి అయితే నకిలీవి. నా సంస్కారం, నా అలవాటు అనేవి మాయకి వశీభూతమైన సంస్కారాలు. శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క అనాది ఆది సంస్కారాలు కాదు. అందువలన ఈ విషయాలపై మరల ధ్యాస ఇప్పిస్తున్నారు, రివైజ్ చేయిస్తున్నారు. ఈ పరివర్తనని అవినాశిగా చేసుకోండి అంటున్నారు. సో ఇక్కడ జన్మ మారింది కాబట్టి సంస్కారాలు మారాలి అని అంటే ఇక్కడ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా మా అలవాటే ఇంత, మేము ఇలాగే ఉంటాము అని చెప్పి పాత సంస్కారాలను ఏం చేస్తున్నారంటే అంటే ఈ క్రోధము, లోభము, అహంకారము, అందరూ మారాలి అంటే అందరి పట్ల కోరిక పెట్టేసుకున్నాం. అందరూ మారాలంటే మేము పర్ఫెక్ట్ ఉన్నాం కాబట్టి మిగిలిన అందరూ మారిపోవాలి. ఈ కోరిక అన్నదే ఇక్కడ కామన అంటే కామము అంటే ఇచ్చా మాత్రం అవిద్యా స్థితికి రాలేదన్నమాట. సో ఇలాంటివన్నీ పెట్టుకుని మేము చేసేది కరెక్టు అంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు బాబా, మా అలవాటే ఇది అని ఆలోచించకండి.
సో ఆలోచన విధానాన్ని మార్చుకోమంటున్నారు. సో ఏం ఆలోచించాలా అని చెప్పి కూడా బాబా మురళిలో చెప్తుంటారు. సో మా అలవాటే ఇది అని ఆలోచించొద్దంటే ఇంకా దాన్ని మార్చుకోవాలి. మళ్ళీ మన జీవితంలో పాపకర్మలై దుఃఖం రావద్దంటే. దేశం కారణంగా, వాయుమండలం కారణంగా, జన్మ సంస్కారాల కారణం ఇలా అవుతూనే ఉంటుంది అనేటటువంటి మాన్యతలు బలహీనంగా తయారు చేస్తాయి. సో ఇక్కడ దేశం కారణంగా అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులకు తగ్గట్టు ఇక్కడ మనం ఏమీ చేయలేము. అక్కడికి వెళ్తే సమస్యలు వస్తాయి. తర్వాత లౌకిక గవర్నమెంట్, మనది ఈశ్వరీయ గవర్నమెంట్. సో ఈశ్వరీయ గవర్నమెంట్లో ఉన్న మనకే బాధ్యత ఎక్కువ ఉంది. సో ఉదాహరణకి మొన్న కరోనా వల్ల అందరికీ ఆక్సిజన్ షార్టేజ్ వస్తే వాళ్ళు స్థూలంగా సేవ చేస్తే మనం ప్రకృతికి ఆర్డర్ వేయడానికి మనసా సేవ వాయుతత్వం కోసం అని చెప్పేసి సంకల్పాలు చేశాం. సో దేశంలో బాధ్యత ఎవరికి ఎక్కువగా ఉందనంటే విశ్వం మీద ఈశ్వరీయ గవర్నమెంట్కే ఉంది. అంతేగాని ఈ దేశంలో ఇలాగే ఉంది, అక్కడ సౌకర్యాలు లేవు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి విమర్శిస్తున్నామంటే మనం ఈశ్వరీయ గవర్నమెంట్లో ఈశ్వరీయ సేవాదారులం అన్న విషయం మర్చిపోయాం. కాబట్టి దేశంలో ఇలా ఉంది కాబట్టి ఇది మారదు అది మారదు అని అంటే ఈరోజు దేశం ఈ రకంగా ఎందుకు ఉంది అని అంటే మన వల్లనే. బాబా మనకి కల్పవృక్ష జ్ఞానంలో చెప్పారు. బాబా నుంచి డైరెక్ట్ శక్తి తీసుకున్న వాళ్ళు సత్యయుగానికి కాసేపు మాయ, కాసేపు బాబా, కాసేపు దేహదారులు అన్న వాళ్ళంతా త్రేతాయుగము. ఇక్కడి నుంచి శక్తి తీసుకున్న వాళ్ళంతా కొమ్మలు రెమ్మలు అంటే విశ్వంలోని ఆత్మలు. అంటే మన నుంచే సంకల్పాలు వెళ్తున్నాయి. ఆ కల్పవృక్ష జ్ఞానంలో ఆయన అదే చెప్పాడు. మీ నుంచే కొమ్మలు రెమ్మలకు వెళ్తోందంటే మన సంకల్పాలే వెళ్తున్నాయి. సో దీన్నే బాబా మురళిలో పూర్వజులు, పూర్వీకులు, ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ కల్పవృక్ష జ్ఞానం అది. సో ఈరోజు దేశం ఈ రకంగా ఉందంటే దానికి కారణం మనమే. కానీ ఇక్కడ దేశం కారణంగా ఇది ఇలాగే ఉంటుందన్న ఈ బలహీనంగా అంటే ఆ మాన్యతలు పెట్టుకుంటా అంటే ఇంకా మనం ఏం చేయలేము, మన చేతుల్లో ఏం లేదు. అసలు మన జ్ఞానంలో ఉండి మనం ఎందుకు పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి? ఇలాంటివన్నీ వేసుకుని ఈశ్వరీయ గవర్నమెంట్ అన్న విషయమే మర్చిపోయాం. సో ఇప్పుడున్న ప్రజాస్వామ్యము భారతదేశానికి స్వాతంత్రం వచ్చారు. ఈశ్వరీయ గవర్నమెంట్ అన్నది పూర్తి కల్పన నడుస్తుంది. సో ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రతి ఒక్క జీవితంలో దుఃఖాన్ని తీసి ముక్తి ఇచ్చే బాధ్యత ఈశ్వరీయ గవర్నమెంటే. లౌకిక గవర్నమెంట్ తప్పులు చేస్తున్నా ఇక్కడ ఈశ్వరీయ గవర్నమెంట్ సంకల్ప శక్తితో దాన్ని సరిదిద్దాలి. సో అందుకే ఇక్కడ దేశం కారణంగా, వాయుమండలం కారణంగా ఇలా అవుతూనే ఉన్నటువంటి మాన్యతలు బలహీనంగా తయారు చేస్తాయి. జన్మ మారింది కాబట్టి సంస్కారాలు కూడా మారాలి. సో ఎవరైతే రాజకుటుంబాల్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈశ్వరీయ గవర్నమెంట్లో సేవాదారులై చేయాల్సిందే. ఎవరెటు పోతే మాకేం సంబంధము, బాబా చూసుకుంటారులే అని అంటే అక్కడ సంస్కారాలు పరివర్తన అవ్వవు, పుణ్యం ఖాతా జన్మ కూడా కాదు. కాబట్టి విశ్వ పరివర్తకులు అయితే ముందే స్వపరివర్తకులు. సో ఇక్కడ సంస్కారాలు మార్చాలి. తర్వాత ఎవరైనా తప్పులు చేస్తే సహయోగం ఇచ్చి పాపాన్ని జమ చేయకూడదు. సో ఎవరైనా పుణ్యకార్యాలు చేస్తే మనము సహయోగం ఇస్తే ఆ పుణ్యంలో భాగస్వాములం అవుతాం. ఇదే లాజిక్ పాపానికి కూడా వర్తిస్తుంది. పాపకార్యాల్లో సహయోగం ఇస్తే దాంట్లో కూడా భాగస్థులం అవుతాం. కాబట్టి ఇక్కడ మీ యొక్క ఆది అనాది స్వభావ సంస్కారాలను తెలుసుకోండి. సో ఆది అనాది అంటే నిరాకార జ్యోతిర్బిందు స్వరూపము, ఆ తర్వాత ఈ అనాది అంటే సత్యయుగం ఇవి ఏదైతే ఉందో, సత్యయుగము స్టార్టింగ్ రూపం ఏదైతే ఉందో వాటి స్వభావ సంస్కారాలు అవి అసలు సంస్కారాలు. ఇవి అయితే నకిలీవి అంటే ఇప్పుడు ఈ మధ్య సంస్కారాల నుంచి ద్వాపరం నుంచి వచ్చినాయని. నా సంస్కారం, నా అలవాటు అనేవి మాయకి వశీభూతమైన సంస్కారాలు. శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క అనాది ఆది సంస్కారాలు కాదు. అందువలన ఈ విషయాలపై మరల ధ్యాస ఇప్పిస్తున్నారు. తో సంస్కారాలు మార్చుకోమని చెప్పేసి బాబా మరల ధ్యాస ఇప్పిస్తున్నారు. సో ఎందుకు బాబా సంస్కారాలు మార్చుకోమని చెప్పి ఇంత ఫోకస్ చేస్తున్నారు అనంటే మన జన్మలు 84 నిర్ణయించబడేది ఈ సంస్కారాల ఆధారంగానే. మనం ఏ జన్మ తీసుకోవాలని చెప్పి డ్రామా నిర్ణయించదు, బాబా నిర్ణయించరు. సో విద్యార్థులు బాబా అన్న పదాన్ని వాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. బాబా మంచి పాత్ర ఇచ్చారు, బాబా మంచి జన్మిచ్చారు అని అంటే ఇక్కడ బాబా పాత్రలు ఇవ్వరు, జన్మలు ఇవ్వరు. సో మన పాత్రలు జన్మలు మన సంస్కారాల ఆధారంగానే నిర్ణయించబడతాయని చెప్పేసి బాబా 30th May 1973 ఈ అవ్యక్త మురళిలో ఏం చెప్పారంటే, ఈ సంగమ యుగాన్ని పురుషోత్తమ సంగమ యుగం లేదా సర్వశ్రేష్ఠ యుగం అని ఎందుకంటారు? ఎందుకంటే ఆత్మ యొక్క అన్ని రకాల సంస్కారాలు అనగా ధర్మం యొక్క
రాజ్యం యొక్క, శ్రేష్ఠ సంస్కారాల యొక్క, శ్రేష్ఠ సంబంధాల యొక్క మరియు శ్రేష్ఠ గుణాల యొక్క శ్రేష్ఠత అంతా ఇప్పుడే రికార్డింగ్ వల్లే నిండుతూ ఉంటుంది. 84 జన్మల వృద్ధి కళ మరియు దిగిపోయే కళ, 2 సంస్కారాలు ఈ సమయంలోనే ఆత్మలో నిండుతాయి. రికార్డింగ్ చేసుకునే సమయం ఇప్పుడు నడుస్తుంది. సో ఎందుకు సంస్కారాలు పరివర్తన చేయమంటున్నారంటే, ఇప్పుడు సంగమ యుగంలో మనం ఏదైతే సంస్కారాలు ఉంటాయో అవే రికార్డ్ అవుతున్నాయి. సో సంగమ యుగంలో ఏదైతే రికార్డ్ అవుతుందో అది అక్కడ వచ్చే కల్పం అంతా ప్లే అవుతుంది. అంతేగాని పోయిన కల్పంలో రికార్డ్ అయ్యేది వచ్చే కల్పంలో ప్లే అవ్వడం కాదు. ఇప్పుడు మనము కల్పవృక్షం యొక్క వేర్ల దగ్గర అంటే స్టార్టింగ్లో ఉన్నాం. ఇది రికార్డ్ చేసుకునే యుగం. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు సంస్కారాలు రికార్డ్ చేసుకునే యుగం కాదు. అందుకే బాబా మనకి సృష్టి చక్ర జ్ఞానాన్ని ఇచ్చారు. సృష్టి చక్ర జ్ఞానంలో పుణ్యం సంపాదించుకునే యుగము, సంస్కారాలు పరివర్తన చేసుకునే యుగం సంగమ యుగమే. ఆ తర్వాత చెయ్యాలన్నా చేయలేము. అందుకే ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అంటారు. సో ఎవరైతే డ్రామా ఫిక్స్డ్ రిపిటేషన్ అనుకుంటున్నారో వాళ్ళు ఈ వాక్యాలు చదువుకోవాలి. ఇక్కడ సత్యుగం రావడం ఫిక్స్డ్, కానీ నేను దైవీ సంస్కారాలు రికార్డ్ చేస్తానా, అసురీ సంస్కారాలు రికార్డ్ చేస్తామా అన్న ఈ పురుషార్థం ఏదైతే ఉందో ఇది ఫిక్స్ అయి లేదు. అసలు దాన్ని ఫిక్స్ కూడా చేయలేదు బాబా. ఈరోజు నేను తమో ప్రధాన సంస్కారాలతోటి ప్రవర్తిస్తాను అంటే దాన్ని బాబా ఫిక్స్ చేసి పెట్టాడు కదా. సో ఇక్కడ బాబా స్వేచ్ఛ ఇచ్చేశారు మనకి ఏం సంస్కారాలు కావాలో ఆ సంస్కారాల ద్వారా మనం ప్రవర్తిస్తే అదే రికార్డ్ అవుతుంది. అందుకే 84 జన్మల వృద్ధి కళ మరియు దిగిపోయే కళ, ఈ 2 పదాలు గమనిస్తే విద్యార్థులకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. సో నేను మళ్ళీ చదువుతున్నాను. 84 జన్మలలో వృద్ధి కళ మరియు దిగిపోయే కళ, 2 సంస్కారాలు ఈ సమయంలోనే ఆత్మలో నిండుతాయి. అంటే సత్తో అయినా తమ్ము అయినా మనమే రికార్డ్ చేస్తున్నాం. సో ఎంతవరకు రికార్డ్ చేసి ఎంతవరకు పుణ్యం సంపాదించుకుంటామా అన్నది ఇంకా మన విజ్ఞత, మన వివేకం అక్కడ లేదు. పూర్తిగా తమ్మో చేస్తాము, ఏదో కొంత సత్తో అంటే ఏదో త్రేతా నుంచి వస్తూ ఉంటాం. పూర్తిగా సత్తోనే ఇచ్చేస్తామంటే సత్యుగం నుంచి వస్తాం. సో అందుకే రికార్డ్ చేసుకునే సమయం ఇప్పుడు నడుస్తుంది అంటున్నాడు ఆయన. సో కాబట్టి డ్రామా జ్ఞానాన్ని పూర్తిగా విద్యార్థులు అన్నీ కలిపి చదవండి. డ్రామా జ్ఞానం అని సపరేట్ స్లాట్ కూడా ఉంది. సో అందులో కూడా తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా ఇక్కడ ఇచ్చేయట్లేదు, కానీ ఇక్కడ సబ్జెక్టు ప్రతి దానికి ఆధారము మన యొక్క సంస్కారాలు. తర్వాత 9th May 1977 ఈ మురళీలు ఏమంటున్నారంటే, ముఖ్య సంస్కారాన్ని నింపుకునే సమయం ఇదే. ఆత్మలో ప్రతి జన్మ యొక్క సంస్కారాల రికార్డును ఈ సమయంలో నింపుకుంటూ ఉన్నారు. రికార్డు చేసే సమయంలో సెకను చాలా ధ్యాస పెట్టుకుంటారు. ఏ రకమైన ఆందోళనలో అయినా ధ్యాస అంటే ఆందోళనలో కూడా ధ్యాస ఉండాలి. ఏ రకమైన ఆందోళన ఉన్నా రికార్డు మంచిగా నిండదు. సదాకాలికంగా శ్రేష్ఠ పేరుకి బదులు ఎంత బాగా నిండాలో అంత బాగా నిండలేదు అని అంటారు. అందువలన అన్ని రకాల ఆందోళన నుండి అతీతంగా స్వయం, సమయం మరియు బాబా తోడు గురించి సెకను ధ్యాస పెట్టుకుని పాత్రని అభినయించండి అంటున్నాడు. తో అన్ని సంస్కారాలు నింపుకుని రికార్డ్ చేసే యుగం ఇదే. కాబట్టి ప్రతి సెకండ్ ధ్యాస పెట్టుకోండి. ఆందోళనలో ఉన్నా కానీ ఆలోచనలు శ్రేష్టంగా ఉండాలి అని అంటే ఆందోళన సమయంలో కూడా సమయాన్ని బాబాని తోడుగా పెట్టుకోండి అంటున్నాడు. అంటే నేను ఆత్మని, సమయము సంగమయుగము, బాబా నాకు తోడుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని పాత్రని అభినయిస్తే కరెక్ట్గా రికార్డ్ అవుతుంది అంటున్నారు. తర్వాత 18th October 1971 ఈ మురళిలో ఏం చెప్తున్నారంటే, ఆత్మకి క్రొత్త శరీరం దేని ఆధారంగా లభిస్తుంది అంటే, ఈరోజు మనకున్న శరీరం అంటే మన బాడీ డిజైనింగ్ ఎవరు చేస్తున్నారంటే బాబా చేయటం లేదు. ఇక్కడ మన సంస్కారాల ఆధారంగానే లభిస్తుంది కదా. ఆత్మకి ఎలాంటి సంస్కారం ఉంటుందో అలాంటి శరీరమే తయారవుతుంది. క్రొత్త శరీరాన్ని లేదా క్రొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తారు? ఆత్మలో క్రొత్త యుగం యొక్క సంస్కారాలు లేదా నవయుగ స్థాపకుడైన బాబా సమానమైన సంపూర్ణ సంస్కారాలను ధారణ చేయటమే క్రొత్త వస్త్రాలు ధరించటం. సో మనకు అందమైన శరీరం కావాలి అంటే సతో ప్రధానమైన సంస్కారాలను రికార్డ్ చేయాలి. లేదు వద్దనుకుంటే ఇప్పుడు తమో ప్రధానమైన రికార్డ్ చేస్తే తమో ప్రధానమైన శరీరమే వస్తుంది. సో శారీరక రూపం కానీ, ఆ తర్వాత ఆరోగ్యం కానీ, మన యొక్క సంబంధాలు, దేశము, కాలము
ఇవన్నీ మన సంస్కారాల ఆధారంగానే జన్మలు తీసుకుంటాము. డ్రామాలో పాత్రని బాబా నిర్ణయించరు. బాబా నిర్ణయిస్తే ఏ తల్లిదండ్రులైనా పిల్లలు అందంగా ఆరోగ్యంగా గొప్పగా ఉండాలని నిర్ణయిస్తారు. కానీ తారతమ్యాలు వచ్చేసాయి మనకి. అంటే మన సంస్కారాలు మన పుణ్యంలో తేడా వచ్చింది కాబట్టి తేడా వచ్చింది. సో ఇక్కడ ఇంతవరకు చదువుకుంటే సబ్జెక్ట్ అంతా సంస్కారాల మీదనే ఆధారపడిందని అర్థమవుతుంటుంది. సో డ్రామా కూడా మన సంస్కారాలు పుణ్యం మీదనే ఆధారపడిందంటే మన కర్మల అనుసారంగానే జరుగుతుందని చెప్పి ఇంతవరకు విద్యార్థులు అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారంటే మమ్మల్ని ప్రశ్నలు అడిగేటప్పుడు ఈ 11th December 2019 సాకారం మురళిలో బాబా ఏమన్నారంటే, ఇప్పుడు ఎవరైనా బ్యారిస్టర్గా అయితే మళ్ళీ కల్పం తర్వాత కూడా బ్యారిస్టర్గానే అవుతారు, లేదా కల్పపూర్వం ఏదైతే పురుషార్థం చేశారో అదే పురుషార్థం చేస్తారు. ఇలాంటి వాక్యాలు చూసి మళ్ళీ ఇంతకుముందు బాబా సంస్కారం అని ఏదైతే ఇంత సబ్జెక్టు చెప్పారో ఆ సబ్జెక్ట్ అంతా ఎక్కడికో కొట్టుకుపోతుంది. ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకుని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మరి అంత సంస్కారాల ఆధారంగానే ఉంటే మరి ఎవరైతే బ్యారిస్టర్గా అయితే మళ్ళీ కల్పన తర్వాత కూడా బ్యారిస్టర్గానే అవుతారు. ఇది కూడా మీకు తెలుసు. అందరికీ ఏ పాత్ర అయితే ఉందో అదే పాత్రను కల్పము అభినయిస్తూ ఉంటారు. దేవతలైనా శూద్రులైనా ప్రతి ఒక్కరి పాత్ర కల్పకల్పము అభినయించినట్లుగా అదే విధంగా అభినయించబడుతుంది. అందులో ఎటువంటి తేడా ఉండజాలదు. ప్రతి ఒక్కరూ తమ పాత్రని అభినయిస్తూ ఉంటారు. ఇదంతా రచింపబడి ఉన్న ఆట. ఈ వాక్యాలు చదివితే ఈ 4 వాక్యాలు చదువు మొత్తం సబ్జెక్ట్ అంతా పక్కన పడేసి కన్ఫ్యూజ్ అయిపోవడానికి. సో ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి ఏదో ఒక వాక్యాన్ని పట్టుకుని కన్ఫ్యూజ్ అయ్యే కన్నా మొత్తము సబ్జెక్టు ముఖ్యంగా ఆత్మ అన్న పాఠం. సో ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఆత్మిక జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు, దేహ జ్ఞానాన్ని కాదు. సో ఇప్పుడు ఇంతవరకు చూసిన ఏవైతే మహావాక్యాలు అవి ఈ వాక్యము. ఇప్పుడు ఎవరైనా బ్యారిస్టర్గా అయితే మళ్ళీ కల్పన తర్వాత కూడా అవుతారు అని అంటే బ్యారిస్టర్గా జన్మ తీసుకోవడానికి ఆధారం ఏంటి? సంస్కారాలు. సో బ్యారిస్టర్కు ఉండే సంస్కారాలు ఏముంటాయి? అయితే న్యాయాన్ని గెలిపించే సంస్కారం అన్న ఉండాలి, లేదా అబద్ధాలు చెప్పే సంస్కారం అన్న ఉండాలి. సో ఈ సంస్కారాల ఆధారంగానే జన్మలు తీసుకుంటాము. అలాంటి వృత్తిని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఉదాహరణకి సంస్కారాన్ని కనుక మనం రిపీట్ చేసాం అనుకోండి. సపోజ్ ఒక బ్యారిస్టర్ ఉన్నాడు, అబద్ధాలు చెప్తున్నారు, న్యాయాన్ని గెలిపించటం లేదు, తప్పుడు మార్గంలో ఉన్నాడు. ఇలాంటి తప్పుడు సంస్కారాలు ఇప్పుడు కనుక మళ్ళీ రిపీట్ చేస్తే సంస్కారం రిపీట్ అయింది కాబట్టి జన్మ రిపీట్ అయింది. లేదు ఇప్పుడు నేను దాన్ని మార్చాలి అని అనుకుంటే నాకేం సంస్కారాలు కావాలి, ఏ సంస్కారాలు డెవలప్ చేస్తే ఏ జన్మలు వస్తాయని బాబా మురళిలో చెప్పేశారు. ఆ సంస్కారాలు డెవలప్ చేసుకుంటే మనకి ఆ జన్మలు వస్తాయి. సో ఇంతకు మనకి ఏ పాత్రలు కావాలని 84 జన్మలు మనమే నిర్ణయిస్తున్నాం. అందుకే 30th May 1973 మురళీలు ఏం చెప్తున్నారు? 84 జన్మల వృద్ధి కళ దిగే కళ 2 ఇప్పుడే రికార్డ్ అవుతున్నాయి అంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ మన జన్మలన్నీ ఆ రకంగానే నిర్ణయించబడతాయి. సో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలు జన్మ మారింది కాబట్టి మార్చి బాబా చెప్పినట్టు బాబా సమానమైన సంస్కారాలు గనక రికార్డ్ చేస్తే శ్రేష్ఠ జన్మలు వస్తాయి. తర్వాత విద్యార్థులు ఇంకోసారి ఏం రెఫరెన్స్ ఇస్తున్నారంటే ఆదిదేవ్ అన్న పుస్తకంలో బ్రహ్మబాబా టైంలో ప్రిన్స్ చార్ల్స్కి లెటర్ రాసి నువ్వు వచ్చే కల్పం కూడా ప్రిన్స్ చార్ల్స్ అవుతావు కాబట్టి వచ్చి జ్ఞానాన్ని తెలియచేసుకోమన్నారు. అంటే మళ్ళీ పాత్ర రిపీట్ అవుతుంది కదా అంటున్నారు. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి? ప్రిన్స్ చార్ల్స్ కలియుగంలో వచ్చాడు, సత్యుగం నుంచి రాలే. కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారు? మీ భాగ్యాన్ని సత్యుగం నుంచి చేసుకోండి అంటున్నాడు. సో మార్చాలి అనుకుంటే పద్ధతి ఏంటా అని చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానాన్ని అందరికీ తెలియజేయండి అంటున్నాడు. సో ప్రతి కల్పము వచ్చే కల్పానికి ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది కాబట్టి మీకేం కావాలో నిర్ణయించుకోండి. మీ యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని రచించుకునే కలము, పెన్ను అంటే సంకల్పాలు, విధి విధానం అంతా మీకు తెలియచేశాను, రచించుకోండి అని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. అందుకే ఆయనని భాగ్య విధాత అన్నాడంటే భాగ్యాన్ని రచించుకునే విధిని తెలిపేవాడని అర్థం. సో ఏది కావాలంటే అది నిర్ణయించుకునే యుగం సంగమ యుగం కాబట్టి ఆయన వచ్చాడనే విషయాన్ని అందరికీ చెప్పమంటున్నాడు. సో ఇక్కడ ఈ బ్యారిస్టర్ పాత్ర ఏదైతే ఉందో ఇది ఎందుకు ఇక్కడ చెప్పారు అని అంటే ఇక్కడ సంస్కారాల ఆధారంగా జరుగుతోంది.
సో మనం పాత సంస్కారాలు రిపీట్ చేస్తే మళ్ళీ అదే జన్మలు వస్తాయి. లేదు నాకు ఈ రకంగా కావాలి, అసలు మన జీవితాన్ని 84 జన్మల్ని ఏ రకంగా రచించుకోవాలి, ఏ రకంగా మన యొక్క ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవాలి, అది పర్ఫెక్ట్గా ఉండాలా లేకపోతే నీచంగా ఉండాలా అన్నది అంతా మన చేతిలోనే ఉంది. సో అందుకే ఇంకొంచెం క్లారిటీ కోసం అని చెప్పి 26 జనవరి 1970 ఈ మురళిని ఒకసారి చదివితే ఇంకా అర్థమవుతుంది ఈ బ్యారిస్టరు ఈ సంస్కారాల గురించి. సో ఇందులో బాబా ఏమంటారంటే, మీ పురుషార్థం యొక్క వేగం తక్కువగా ఉంటే ఫలితం ఏమొస్తుంది? సమయం ముందుకు వెళ్ళిపోతుంది, పురుషార్థి ఆగిపోతారు, సమయం అనే బండి వెళ్ళిపోతుంది, ప్రయాణం చేయవలసిన వారు ఉండిపోతారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇది సమయం యొక్క వేగం. జరిగిపోయిన విషయాన్ని సమయం మరల రిపీట్ చేస్తుందా? పురుషార్థంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిలో జరిగిపోయిందేదో జరిగిపోయిందని భావించి ఇక ముందు ప్రతి సెకండ్ ఉన్నతిని తీసుకురండి. ఈ పాయింట్స్ అర్థమైతే అసలు జన్మలు ఎలా డిజైన్ అవుతున్నాయి, ఎలా రిపీట్ అవుతుందా అన్నది కూడా స్పష్టత వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, పురుషార్థం యొక్క వేగం తక్కువ ఉండడం వల్ల సమయం ముందుకెళ్ళిపోతుంది అంటున్నాడు. అంటే ఇంక ఆల్మోస్ట్ సత్యుగానికి వెళ్ళే సమయం వచ్చినా కానీ మేము ఇంకా ఇలాగే ఉంటాము, ఇలాగే కోపం తెచ్చుకుంటాము, ఇలాగే లోభంతో గొడవలు పడతాము అని అంటే సమయం ఎటెళ్తోంది? సత్యుగం వైపు. ఆ సత్యుగంలో ఏ సంస్కారాలు అయితే ఉండాలో ఆ సంస్కారాలు ఇక్కడ మనం డెవలప్ చేయలేదు. చెయ్యకుండా ఏమైపోయింది, సమయం ముందుకెళ్ళిపోయింది, పురుషార్థి ఆగిపోయారు. సో అప్పుడు ఏమవుతుంది, సమయం అనే బండి వెళ్ళిపోతుంది. సమయం అంటే ఏ సమయము? సంగమయుగం అనే సమయం వెళ్ళిపోతుంది. దాన్ని బాబా బండితోటి కంపేర్ చేశారు ఇక్కడ. ప్రయాణం చేయవలసిన వాళ్ళు ఉండిపోతారు. అంటే ఇంక ఈ సంగమయుగం నుంచి సత్యుగానికి వెళ్ళాల్సిన వాళ్ళందరూ సమయంతో పాటు ముందుకు వెళ్ళలేదు కాబట్టి ప్లాట్ఫామ్ మీదే ఉండిపోతారని అంటే ఇక్కడ సంగమయుగంలోనే ఉండిపోయినప్పుడు జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇది సమయం యొక్క వేగం. అంటే ఇంక ఇప్పటి నుంచి అలాంటిది ఏం జరిగితే ఇంక అక్కడికి ఆపేసి ఇంకా ఇప్పుడన్న ప్రయాణం మొదలెట్టండి అంటున్నాడు. సో ప్రయాణం మొదలెట్టి ముందుకెళ్ళడం అంటే ఏం చేయమంటున్నాడు బాబా ఇక్కడ? జరిగిపోయిన విషయాన్ని సమయం మరల రిపీట్ చేస్తుందా అంటున్నారు. సో మనకి ఏదైతే ఈ ఫేవరెట్ వర్డ్ ఉందో ఏమన్నా అంటే డ్రామా రిపీట్ అని చెప్పేసి, ఈ రిపిటీషన్ ఎవరు చేస్తున్నారు? సమయం చేస్తుందా అని అడుగుతున్నాడు బాబా ఇక్కడ. సో ఎవరు రిపీట్ చేస్తున్నారు? మనం రిపీట్ చేస్తున్నాం, సమయం కాదు అంటున్నాడు. సో అందుకే ఇది సమయం యొక్క వేగం, సమయం ముందుకెళ్ళిపోతుంది. మీరు సంస్కారాలు పరివర్తన చెయ్యకుండా ఉన్న తమో ప్రధానమైన సంస్కారాలని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ దుఃఖం రిపీట్ అవుతుందా అంటే సంస్కారాల ఆధారంగానే కర్మలు కాబట్టి మన సంస్కారాలు చెక్ చేసుకోండి. మీవి గనక ఇంకా తమోగా ఉంటే ఖచ్చితంగా తమో కర్మలు చేసి పాపం జమ అవుతుంది కాబట్టి దుఃఖం వస్తుంది. కానీ బాబా పరంధామానికి తీసుకెళ్ళేటప్పుడు మొత్తం పాపాన్నంతా తీసే వెళ్తాడు. అయితే బాబా ద్వారా తీయించుకుంటామా సమయం ద్వారా తీసుకుంటామా అని చెప్పేది మన వివేకం. కాబట్టి ఆత్మ పరంధామానికి వెళ్ళినప్పుడు ఆత్మలో పాపం ఉండదు కాబట్టి దుఃఖం రిపీట్ అయ్యే అవకాశం లేదు. కానీ జీవితంలో దుఃఖం వస్తుందా అనంటే ఇక్కడ గనక మనం సంస్కారాలు రికార్డ్ చేసేటప్పుడు ఈర్ష, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం ఇవన్నీ రికార్డ్ చేసాం అనుకోండి, బాబా సంస్కారాలను వినాశనం చెయ్యరు. సో అందుకే స్టార్టింగ్లోనే చెప్పాం, యోగం చేసేటప్పుడు దైవీ సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి కానీ తమో ప్రధానం అన్నది వినాశనం కాదు. అది మనం ధారణ చేస్తే అప్పుడు మర్జ్ అయిపోతాయి. సో అవన్నీ మళ్ళీ ఆ యుగం వచ్చినప్పుడు ఇక్కడ రికార్డింగ్ అక్కడ ప్లే అవుతుంది. అంటే సంగమ యుగం యొక్క రికార్డింగ్, కల్పము ఉన్నది ఉన్నట్టు రికార్డింగ్ కాదు. సో సంగమ యుగంలో ఏదైతే రికార్డు నిండుతుందో అది అక్కడి నుంచి సత్యుగం నుంచి ప్లే అవ్వడం మొదలెడుతుంది. సో ఆ ప్లే అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఆ రికార్డింగ్ ఫస్ట్ సతో ప్రధాన సంస్కారాలు బయటకు వస్తాయి, తర్వాత సతో, ఆ తర్వాత రజో, ఆ తర్వాత తమో. ఆ రకంగా ఒక్కొక్కటి రికార్డుల నుంచి బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ సృష్టిని సత్యత్రేత ద్వాపర కలియుగాలని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక్కడ సమస్యలు రిపీట్ అవుతాయా లేదా అంటే మీ సంస్కారాలను చెక్ చేసుకోండి. మన సంస్కారాలని మన యొక్క పాప పుణ్యాలను కనుక మనం కరెక్ట్గా చెక్ చేసుకుంటే వచ్చే కల్పనలో ఏం జన్మలు తీసుకుంటాము, దుఃఖాన్ని అనుభవిస్తామా సుఖాన్ని అనుభవిస్తామా అన్నది మనకే తెలిసిపోతుంది. అందుకే బాబా ఇక్కడ ఏమంటారైతే పురుషార్థంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిలో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని భావించి
ఇక ముందు ప్రతి సెకండ్ ఉన్నతిని తీసుకురండి. అంటే మీరు మళ్ళీ మళ్ళీ అవే సంస్కారాలు కనుక రిపీట్ చేస్తూ పోతే అవి కఠిన సంస్కారాలు అయిపోతాయి. సో ఏదైనా అలవాటు ఎప్పుడవుతుంది, మళ్ళీ మళ్ళీ చేస్తే అలవాటు అవుతుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెయ్యకండి అంటున్నారు. ఏదైనా అట్లా జరిగింది అని అంటే వెంటనే ఇంకా దాన్ని అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ తర్వాత సతోప్రధాన సంస్కారాలతోటే మనము ప్రవర్తించాలి. ఆ తర్వాత ఏదైనా రికార్డ్ అయిపోతే బాబా ఒక 50% వరకు ఎడిటింగ్ చేస్తారంటారు. డ్రామా జ్ఞానం చూడండి. తర్వాత ఫైనల్గా ఇక్కడ డ్రామాలో పాత్రని ఫలితాన్ని మార్చవచ్చా అంటే బాబా మార్చవచ్చు అనేసి 30th May 1973 మురళీలు ఏం చెప్తున్నారంటే, మా యొక్క ప్రతి కర్మ 84 జన్మల యొక్క రికార్డింగ్ నింపుకోవడానికి ఆధారమని సదా గుర్తుపెట్టుకోండి. సో ప్రతి కర్మ ఇప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మాట్లాడుతున్నామో, కర్మ చేస్తున్నామో మన 84 జన్మల యొక్క రికార్డింగ్ నింపుకోవడానికి ఆధారమని సదా గుర్తుపెట్టుకోండి. మీ వృత్తి, వాయుమండలం మరియు మీ వాణి యథార్థ రూపంలో సెట్ చేసుకోండి. వారు కూడా వాతావరణాన్ని తయారు చేస్తారు. అదేవిధంగా మీరు కూడా మీ వాతావరణాన్ని అంతర్ముఖత యొక్క శక్తితో శ్రేష్టంగా తయారు చేసుకోండి. సో ఇక్కడ వారు కూడా అనంటే ఎవరైతే స్థూలంగా, ఇప్పుడు సపోజ్ నేనే రికార్డింగ్ చేస్తున్నాను, వాయిస్ రికార్డింగ్ చేసేటప్పుడు వాతావరణాన్ని శబ్దాలు లేకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటామో అదేవిధంగా మన ఆత్మలో కూడా రికార్డింగ్ చేసేటప్పుడు అంతర్ముఖత యొక్క శక్తితో, అంటే ఆత్మ అన్న స్థితి, అంతర్ముఖం అంటే అంటే ఆత్మ, బాహర్ముఖత అంటే కర్మేంద్రియాల ద్వారా బయట చూడడము. సో కర్మేంద్రియాలన్నీ బయటికి చూస్తున్నా కానీ సంకల్పాలు మాత్రము ఆత్మ అన్న స్థితిలో బాబా మురళిని ఆధారంగా తీసుకుని చెయ్యాలి. కాబట్టి అంతర్ముఖత యొక్క శక్తితో శ్రేష్టంగా తయారు చేసుకోండి. వృత్తిని శ్రేష్టంగా మరియు వాణిని కూడా రాజయుక్తంగా, యుక్తియుక్తంగా తయారు చేసుకోండి. వృత్తిని అంటే మన ఆలోచన విధానాన్ని, మనసు, బుద్ధి, సంస్కారం. ఈ మనసు, బుద్ధి, సంస్కారము, ఈ సంస్కారాలు మారితే శ్రేష్ఠ సంకల్పాలు, మళ్ళీ బుద్ధి దివ్యంగా, మళ్ళీ సంస్కారాలు. ఈ సర్కిల్, ఈ వృత్తి ఏదైతే ఉందో అది శ్రేష్టంగా, మరియు వాణిని కూడా రాజయుక్తంగా. రాజయుక్తంగా అంటే ఇక్కడ ఆత్మ నిర్ణయించాలి ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి అని. యుక్తియుక్తంగా, సో యుక్తియుక్తంగా అంటే కర్మేంద్రియాల ద్వారా ఏవైతే కర్మలు ఆచరిస్తామో అది ఆత్మ చేయించాలి. అంటే సాక్షిగా. సాక్షిగా అంటే బయట జరిగేది ఏది ఆలోచించి రికార్డింగ్లోకి తీసుకురావద్దు. బాబా ఏదైతే చెప్పారో అది ఆలోచించి రికార్డింగ్లోకి తీసుకురావాలి. అలా గనక చేస్తే అప్పుడే ఈ ఫలితం మారుతుంది కదా, అంగీకారమేనా అంటున్నారు. సో ఇది బాబా సంస్కారాల గురించి చెప్పిన మహావాక్యాలు. కాబట్టి ఎవరెవరైతే యోగం చేసినా ఎందుకు మార్పు రావట్లేదన్న ప్రశ్న ఉన్న వాళ్ళందరికీ ఇదే సమాధానము. యోగం చేసిన తర్వాత ఆ శక్తిని మన యొక్క ద్వాపనం నుంచి ఉన్న సంస్కారాలను పరివర్తన చేయడానికి వాడుకోవాలి. ఎలా చేయాలన్నదే ఈ మురళిలో చెప్పాము, ఈ వీడియోలో. సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే, మీ ప్రాక్టికల్ లైఫ్లో ఎక్కడైనా మీకు ఇబ్బంది అనిపిస్తుంటే సంస్కారాలు పరివర్తన చేయడంలో నన్ను సంప్రదించగలరు. నా పేరు మంజుల, నేను హైదరాబాద్లో ఉంటాను. నా కాంటాక్ట్ నంబర్ 9866187805. ఓం శాంతి.